హాయ్ అండి మీ అందరికీ. ఎలాగున్నారండి? బాగున్నారా? టైం వచ్చేసి ఖచ్చితంగా 8:30 మధ్యలో అవుతా ఉంది. పనికి అయితే బయలుదేరుతా ఉన్నాము. పోయిన వారం మొత్తం పనికి వెళ్ళాము. హాయ్ చెప్పండి అండి, ఏంటి విశేషాలు? నేను వినకుండా వెళ్ళాము చిన్న పని మీద, అంటే ఇంట్లో సరుకుల కోసం అని చెప్పేసి. అలానే మట్టి పాత్రలు ఏం తీసుకొచ్చాము నిన్న. తర్వాత వచ్చేసి రాత్రి వచ్చేసరికి మాకు దగ్గరగా 8 అయింది. 4 గంటలుగా చాలా బయలుదేరింది. ఉదయాన్నే ఈ వారంలో పని ఉండిద్దో ఉండదో అన్నట్టుగా అటు రాత్రి మేస్త్రి ఫోన్ చేయలేదు, ఉదయాన్నే ఫోన్ చేశారన్నమాట. ఇంకా త్వరగా రెడీ అయిపోయి రాజు ఉదయాన్నే బట్టలు మొత్తం ఉతికేసింది, 2 దండాలు. తర్వాత ఇంకా భోజన ఏర్పాట్లు కూడా టమాటా పప్పు, తర్వాత రైస్ వండటం అయిపోయింది. పెద్దవాడిని స్కూల్కి పంపించడం కూడా అయిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాడు ఒక 7:30 అప్పుడే. త్వరగా భోజనం చేసేసి పనికి వెళ్దాము, పని టైం అయింది. రాజీ ఏం కూర? త్వరగా పని టైం అవుతుంది. కూర్చున్నాను అన్న నేను. గణేష్ గారి లాంటివి తీసుకుంటారా రాజే? వద్దా? రాను పడుతుంది. పోయిన వారం పనికి వెళ్ళా కదా, ఇంకా ప్లాస్టిక్ చేస్తా ఉన్నాము. ఎర్ర కనపడుతుంది చూసారా? బెజ్జం పడింది. అంటే సిమెంటు ఇసుక ఎంత రాపిడి అయ్యి ఏళ్ళకి అనేది చిన్న హోల్లా పడింది చూసారా? భూమంట కారం తగిలినా, వీడన్న తగిలినా, ఏదైనా కూర తగిలినా కూడా. కానీ మాకు అలవాటే. ఇదేం చూసారు, చిన్నప్పుడైతే ఏళ్ళ నిండా పడేవి. పసుపు కొంచెం కొబ్బరి నూనె బాగా మరిగించి బెజ్జలు పెట్టుకునేది. తెల్లరికల్లా మానిపోతాయి. అంటే ఎంత వస్తున్నాం లేపా, ఎంత నొప్పి ఎక్కువ పుడితే అంత త్వరగా తగ్గుతాయి అని చెప్పేసి అంత వేడి పెట్టుకునేది. బాగా చురుక్కుమనేది, పిలుస్తూ కూర్చున్నట్టుగా. అంత బాధపడేది ఈ బెజ్జాలు. చాలా తర్వాత పడింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఆ సాగిరి గుర్తొచ్చింది చిన్నప్పుడు చేసి. మన ముగ్గురు ఒకసారి కూర్చున్నాం. అవేంది వేరే పార్టీ అయిందావా? మౌన కూర్చుండే దగ్గరగా. ఎందుకనే ఏం ఒక్క చెప్తుంది మరి, వర్షాలు పడతాయి అనుకుంటా. ఉమ్మదం పెడుతుంది. సుహాసిని బయలుదేరదాం మరి. అమ్మ నేను పనికి వెళ్తున్నాం, కానీ నువ్వు ఆడికి వెళ్తావు? నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? బాబాయ్ దగ్గర ఉంటావా? బాబాయ్ చిన్నమ్మ దగ్గర ఉంటావా? బాబాయ్ చిన్నమ్మ దగ్గర ఉండి పనికి వెళ్దాం. మరి బడికి వెళ్తావా? సరే బాబాయ్ కాడే ఉండు. పోయిన వారం మొత్తం బాబాయ్ కాడ ఉన్నావు కదా, ఈ వారం ఏమో బాబాయ్ ఈరోజు పనికి వెళ్ళాడు చేనికి. అందుకని చెప్పేసి నువ్వు పిచ్చిమ్మ కాడ ఉండి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళు. పిచ్చిమ్మ కాడికి వెళ్ళాలి అన్న కూడా కుదరదు. బడికి వెళ్తావా, పిచ్చిమ్మ కాడ ఉంటావా? బాబాయ్ కాడ పోవడం కుదరదు. లేపంపా, బడికి పోదని అంగన్వాడికి. బాబాయ్ పనికి వెళ్ళాడు మరి అట్ట. మరి ఏం కుదరవప్ప, నా పని టైం అవుతుంది. బయలుదేరుతాం పని కాడికి. బాబాయ్ లేడు. పిచ్చిమ్మ వదిలిపెట్టరా. పెట్టావా? పర్వాలేదు. భయంగా ఉంది. లవంగా
ఏది రాజే మెట్లు సరిలేవా? సరిగ్గా పెట్టుకోవచ్చు. ఈరోజు కట్టుబడి కట్టాలండి. ఇది కట్టుబడి సీలింగ్కి అంటించాలి, అటుపక్క ఇటుపక్క. మెటీరియల్ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఏమావా ఏం సంగతిలో? ఏనండి ఇంటి యజమాని అయ్యప్ప. ఏం పేరు? పేతురు మామ. ఈ మధ్య పరిచయం అయ్యాడనమాట. కార్మంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. దారా పేతురు అంట, మా మావారస అవుతారులే. దారాలు అమ్మాయినే మీ అమ్మాయినే చేసుకుందాం. ఇంకేంది మరి ఎవరా ఇంటి పని అయిపోతే పార్టీ ఉందా లేదా? చాలా ఉండయా? పిలుస్తా మరి. మా మామూలు కొడుకు అటు వెళ్ళిపోయాడు, సిగ్గుందని. సరేనా, ఈ పాటుకో. మా అమ్మాయి మోసి ఎంత కనపడి వీడియో తీస్తా ఉండు. నిద్ర చేసేది ఇటు చెప్పి కనపడుతున్నాడు అట్లా. వీటికి డబ్బులు ఇస్తారా? డబ్బులు ఓయ్ సగం డబ్బులు నువ్వు ఇస్తావు, సగం డబ్బులు వాళ్ళు చూసే వాళ్ళు ఇస్తారు. మంచిదేగా. ఎంత అమ్మాయిలా ఎంతమంది? మీ అమ్మాయి ఉందా? అబ్బో, మరి కట్టడి చాలా అవుతాయిగా. కట్టడి చాలా వేయాల్సి వచ్చిందిగా. మీరు కట్టడి చాలా వేయాల్సి వచ్చింది మీ అమ్మాయికి. మరి కాదు 50 కట్టలేదు సరేలే కానీ మా అమ్మాయికి ఇస్తాను కానీ జాబ్ వెళ్ళే వాళ్ళకే. కానీ లోన్ పని ఇసుక మోసుకొని మాకు కలుపుకున్న తర్వాత పని ఏందో చూపిస్తాను. సరేనండి, ఒక లైక్ కొట్టండి మా మామకి. కొట్టమని చెప్పు. లైక్ అంటూ కొట్టయా. ఎన్ని ఆరేగా వైలేపోతున్నా. అది సిమెంట్ కట్టేసాగా. త్వరగా మా కలిపేసుకొని మొదలు పెడదాం. మరి అలా కలుపుతూ ఉంటాను. నీ స్టాండ్లో అన్ని పని చేసుకుంటా. అలా సిమెంట్ వేస్తా పైన ఇసుక మీద. 2 పనులు అవుతా ఉంటాయి. కొంచెం లాక్కో మరి. ఏమవుతుందైనా ఈ పనేనా?
నేను ఎయిత్ కదా. మొత్తం ఇంకొక వచ్చేసి ఇంకా వేసే కావాలి అయితే ఇది రావాలా కానీ పారేది మరి పార తీసుకోవాలా నీకు వెళ్తాలి అది మొదలుపెట్టు మొదలుపెట్టు ఈ వర్షంలో రోజు మనం అందులో ఉంటారు గ్యాస్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాం వర్షం కట్టాలి అదేలా రోజు పంటే బల్లాలా కట్టాలి కట్టాలి గ్యాస్ కట్టాలి అదేలా వెనక బొచ్చులో కూడా పెట్టేస్తాడు మాలో త్వరగా పని చేసేసుకొని మధ్యాహ్నం అన్నానికి వెళ్ళినప్పుడు శ్వాస పోగుంది కదా ఇటుకు ఇచ్చాను బావా అటు తోక వేసేసుకొని బాల్ ప్యాక్ చేసేద్దాం సరే బావా భోజనం వెళ్దాం అందరూ ఇంకా టైం వచ్చేసి 1 గంట అవుతుంది గోడ మొత్తం కట్టేసాము తలతాడు పక్క ఒకటి ఉంది అది కట్టాలి మెటీరియల్ వేసుకున్నాం మళ్ళీ ఇసుకను ఇటుక ఈ కాన కట్టాలి మళ్ళీ వచ్చిన కాంచి తర్వాత కిటికీ కోణం పెట్టాలి బయలుదేరదాం మరి వెళ్దాంపా ఎండ మామూలు లేదుగా పిల్లడు ఏం చేస్తున్నాడు పాప ఎండ తుక్కురాలు కాస్తుంది బయలుదేరదాం అజయ్ సామాన్ మొత్తం కడిగేసావా శుభ్రం కుడి చేసావు కదా ఆ కోణాలు పెట్టడం అటుపక్క కోణం కట్టుబడి మొత్తం అయిపోయింది రేపు పొద్దున వస్తే ఈ ప్లాస్టింగ్ చేయాలి సీలింగు ఇదంతా హాలు సరే పామరు బయలుదేరదాం మరి ఇంకా